హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఆవిరి జున్ను అయితే తయారు చేస్తున్నాను. దానికోసం అయితే జున్ను పాలు యాలుక్కాయలు అయితే తీసుకున్నాను. యాలుక్కాయలని ఇలాగా మొత్తం ఇలా చించేసి విత్తనాలు అయితే వేసుకుంటున్నాను. ఆ పొక్కులు అయితే మా పాపకి నచ్చదు, అందుకని ఇలా వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి, మనకు సరిపడినంత వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు తీపి ఎక్కువ వేసుకోవచ్చు, మేమైతే కొంచెమే వేసుకుంటున్నాము. షుగర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఆ షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం బాగా కరగాలన్నమాట. ఆ తర్వాత నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. తర్వాత దాంట్లో జున్ను పాల గిన్నె పెట్టేసి ఇలా స్టవ్ మీద పెట్టేశాను. అంతే, ఓ పావు గంట కల్లా జున్ను అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగా వచ్చింది. ఇలా గడ్డ కట్టాలి. జున్ను వచ్చిందంటే ఇలా గడ్డ కట్టాలన్నమాట. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.